హలో చిల్డ్రన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మణ్ తెలుగు ట్యుటోరియల్. చిల్డ్రన్, ఈరోజు ఈ వీడియోలో గుణింతపు గుర్తులతో పదాలు నేర్చుకుందాం. మనము ఇంతకుముందు వీడియోలో గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం, వర్ణమాల తర్వాత నేర్చుకుంటాం ఇవి. అయితే ఈరోజు గుణింతపు గుర్తులు వాటితో పదాలు నేర్చుకుందాం. మరి అవి ఎలా ఉంటాయో ఒకసారి చూసేద్దాం. మనకు గుణింతపు గుర్తులు తెలుసు. గుణింతపు గుర్తులు అంటే తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం ఇవి నేర్చుకున్నాం కదా. ఆ గుణింతపు గుర్తులతో పదాలు ఎలా ఉంటాయి, గుణింతపు గుర్తులను పదాలలో ఎలా ఉపయోగిస్తాము ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ నేను కొన్ని పదాలు రాశాను, చూసారా మీరు? ఎడం వైపుగా ఉన్నవి ఏంటివి? తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం. ఇవేంటివి? గుణింతపు గుర్తులలో మనం నేర్చుకున్నవి. ఈరోజు మనం నేర్చుకోబోయేవి ఏంటి అంటే గుణింతపు గుర్తులతో వచ్చే పదాలు. అంటే ఏంటంటే ఈ గుణింతపు గుర్తులు అనేవి మనము రాసే పదాల్లో ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా వాడతామో చూద్దాం. మనకు ముందుగా తలకట్టు అనేది ఇక్కడ ఉంది. తలకట్టు ఎక్కడుంది అంటే మనం ముందుగా రాసుకునే పదం ఉంది కదా, ఆ పదంలో పాకి పైన ఏమి ఇచ్చాను? తలకట్టు అని ఇక్కడ ఉంది కదా. ఇది ఈ విధంగా మనం ఉపయోగిస్తాం. పాకి తలకట్టిస్తే పా, ల, క, పలక, ఇలా తలకట్టుతో మనకి ఇలా పదం ఏర్పడుతుంది. రెండవది ఇది దీర్ఘం. మరి దీర్ఘం పదం ఏంటి అంటే ఇక్కడ నేను గాకు పైన దీర్ఘం ఇచ్చాను, ఇలా దీర్ఘం పదం ఏర్పడింది. గాకు దీర్ఘం ఇస్తే గా, లాకు గుడిస్తే లీ, గాలి. ఇక్కడ ఇదేంటిది? గుడి. మరి గుడితో పదం ఎలా వచ్చింది? సాకు గుడిస్తే సి, రి, సిరి. ఇది గుడి పదం. ఇక్కడ ఇదేంటిది? ఇది గుడి దీర్ఘం. గుడి దీర్ఘంతో పదం ఎలా వచ్చింది? నా. నాకు గుడి దీర్ఘం ఇస్తే నీ, డా, నీడా. ఈ విధంగా మనము గుణింతపు గుర్తులతో పదాలు నేర్చుకుందాం. ఇవి మీకు అర్థమవడానికి చెప్పాను. ఇప్పుడు మనము పూర్తిగా గుణింతపు గుర్తులతో పదాలు నేర్చుకుందాం. స్టూడెంట్స్, ఇక్కడ గుణింతపు గుర్తులతో నేను కొన్ని పదాలు రాశాను. ఆ పదాలను మనం పలికిద్దాం. మీరు గమనిస్తే ఈ పదాలలో గుణింతపు గుర్తులేమో ఒక రంగుతో ఉన్నాయి, కింద ఉన్న అక్షరాలు ఇంకో రంగులో ఉన్నాయి. అవి మీకు అర్థం అవ్వడానికి నేను అలా రాయడం జరిగింది. మరి పదాలు పలికేద్దామా? ముందుగా తలకట్టు. తలకట్టు అంటే ముందుగా ఉండే అక్షరము ఏదైతే ఉంటుందో వాటికి తలకట్టు ఉంటుంది. అవి గమనిద్దాం. తాకు తలకట్టిస్తే తా, తల, జడ, గద, పడవ, పనస. ఇవన్నీ కూడా తలకట్టు వచ్చే పదాలు. ఇంకా చాలా పదాలు ఉంటాయి. వీడియో అయిపోయిన తర్వాత మీరు మరికొన్ని పదాలు ప్రాక్టీస్ చేయండి. తర్వాత దీర్ఘం. రాకు దీర్ఘం ఇస్తే రాజా, కాడ, బాట, పాత, వాన. ఇవన్నీ కూడా దీర్ఘం పదాలు. తర్వాత గుడి. గాకు గుడిస్తే గిరి, పిలక, బికారి, విమల. ఇవన్నీ కూడా గుడి పదాలు. తర్వాత గుడి దీర్ఘం. తాకు గుడి దీర్ఘం ఇస్తే తీపి, పీట, సీత, నీడ. ఇవన్నీ కూడా గుడి దీర్ఘంతో వచ్చే పదాలు. తర్వాత కొమ్ము. నాకు కొమ్మిస్తే ను, నుదురు, బుడగ, కులము. ఇవన్నీ కూడా కొమ్ముతో వచ్చే పదాలు. తర్వాత కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలు చూద్దాం. కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, కూర, పూజ, దూడ. ఇవన్నీ కూడా కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలు. తర్వాత రుత్వం. కాకు రుత్వం ఇస్తే క్రూ, కృప, శృతి, కృష్ణుడు. ఇవన్నీ కూడా రుత్వంతో వచ్చే పదాలు. తర్వాత రుత్వం దీర్ఘం. కాకు రుత్వం దీర్ఘం ఇస్తే క్రూ, క్రూరుడు, క్రూరం. ఇవన్నీ కూడా రుత్వంతో వచ్చే పదాలు. మిగిలిన గుణింతపు గుర్తులతో పదాలు కూడా చూసిద్దాం.
ఏత్వం. ఇక్కడ తాకు ఏత్వం ఇస్తే తే, తెగ, గెల, చెడు, వెల, సెగ ఇవన్నీ కూడా ఏత్వంతో వచ్చే పదాలు. తర్వాత ఏత్వం దీర్ఘం. వాకేత్వం దీర్ఘం ఇస్తే వేడి, నేను, తేనె, మేకు ఇవన్నీ కూడా ఏత్వం దీర్ఘంతో వచ్చే పదాలు. ఐత్వం. రాకైత్వం ఇస్తే రైలు, వైరు, మైదా ఇవన్నీ కూడా ఐత్వంతో వచ్చే పదాలు. తర్వాత ఓత్వం. పాకోత్వం ఇస్తే పొగ, దొర, పొర, కొన ఇవన్నీ కూడా ఓత్వంతో వచ్చే పదాలు. తర్వాత ఓత్వం దీర్ఘం. కాకోత్వం దీర్ఘం ఇస్తే కోతి, రోగి, కోన, జోల ఇవన్నీ కూడా ఓత్వం దీర్ఘంతో వచ్చే పదాలు. తర్వాత ఔత్వం. నాకౌత్వం ఇస్తే నౌక, చౌక, గౌతమి ఇవన్నీ కూడా ఔత్వంతో వచ్చే పదాలు. తర్వాత సున్నా. కాకుడిస్తే కీకు సున్నా పెడితే కింద, పంది, మంద ఇవన్నీ కూడా సున్నాతో వచ్చే పదాలు. తర్వాత రెండు సున్నాలు. వీటిని మనము విసర్గ అని కూడా అంటాం. మరి వీటితో దాకోమిస్తే దూకి విసర్గ ఇస్తే దుఃఖము, అంతఃపురము ఇవన్నీ కూడా గుణింతపు గుర్తులతో వచ్చే పదాలు. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము గుణింతపు గుర్తులతో పదాలు నేర్చుకున్నాం కదా. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని చక్కగా నేర్చుకోండి. నేను చెప్పిన ఉదాహరణలు కాకుండా మీరు కొత్తగా మరికొన్ని ఉదాహరణలతో ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంతవరకు ఉంటా చిల్డ్రన్. బాయ్.